ఉంది. ఆయన ప్రేమ స్వార్థము లేనిది. అందుకని ఆయన అంటాడు, మీరును ప్రేమతోనే చేయండి, మీరును ప్రేమతోనే చేయండి. ఇశ్రాయేలు పట్ల దేవుడు అద్భుతం చేశాడు. ఈ రోజు నా ప్రభు ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వే సమస్యలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, జాబు కొరకు ఎదురు చూస్తున్నా, గర్భద్వారాల కొరకు ఎదురు చూస్తున్నా, కుటుంబ సమస్యల కొరకు ఎదురు చూస్తున్నా, కొడుకులు మార్గం కోసం చూస్తున్నా, భర్త మార్గం కోసం చూస్తున్నా, అప్పుల కోసం చూస్తున్నా, కేసుల కోసమైనా కానీ దేవుడి తప్పు చేతులు ఎత్తితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్న దేవుడు 9% కళాభివృద్ధి ఉన్నాయండి. ఎందుకు పెంచాడు? 60%, 60% సార్, 9%. ఎందుకు పెంచాడు? 51 పెంచాడు. హల్లెలూయా. పనికి రాదు. దాన్ని ఏం చేశాడు దేవుడు? పిలువబడ్డానికి గల కారణం, రక్షించబడ్డానికి గల కారణం, ఎవరో ఏదో అన్నారని బతకటం చేతగాక, బ్రతకలేక ఎలా చావాలని సావును ఎత్తుకుంటూ వెళ్తే సావంచుల నుండి విడిపించుకొచ్చాడండి దేవుడు. హల్లెలూయా. వంశుల నుండి విడిపించుకొచ్చాడు. ఎలా సాధ్యమో తెలుసా నా యేసయ్యకి? ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడికి మహిమ కలుగును.